తగ్గట్టుంది. కొన్ని సినిమాల్లో ఒక రెండు పాటలు మాత్రమే హైలైట్ అవుతాయి. బట్ ఈ సినిమాలో మూగ మనసులు సినిమాలో ఉన్న 8 పాటలు ఆణి ముత్యాలు. మా చిన్నతనం ఇప్పుడు మీరు హీరోయిన్ కాబట్టి ఆ పాట మేము ఊరికి పాడుకునే వాళ్ళం, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ. చాలా యాక్టివ్ గా ఉంది. అండ్ మీ డాన్స్ చూస్తే నిజంగా ఆ పాటలో ఉన్నారు జమున గారు, అంటే అందగత్తె అంటే మిమ్మల్ని చూపించాలన్నట్టుగా ఉన్నారు. ఆ పాట ఎలా సాగింది ఒకసారి చెప్పండి. అంటే దాంట్లో డోలు కూడా వాయించారు, దాంట్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు ఏమిటి? అదొక పెద్ద పరీక్ష మాకు. గౌరమ్మ నీ మొగుడెవరమ్మ డాన్స్ రిహార్సల్స్, అదేమిటి హీరాలాల్ మాస్టర్ గారు ఆయనేమో ఒక పట్టాను వదలరు, మళ్ళీ గంతించి 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 చాలా ఇది చేస్తారనమాట. సో ఆ గౌరమ్మ నీ మొగుడెవరమ్మలో ముఖ్యంగా గెటప్ చూడాలి. ప్రతి చిన్న విషయం కూడా నా మేకప్ చూస్తే ఆహార్యం, ఆ గెటప్ నిజంగా మాట్లాడితే ఈస్ట్ గోదావరి అమ్మాయిలు అసలు అట్లా ఉండరు, లగ్గామణి ఆ రోజుల్లో పల్లెల్లో. కానీ ఇది ఒక నార్థన్ ఇండియన్ స్టైల్లో స్కెచ్ వేసి ఒక ఫుల్గా గౌన్లా వేసి వడ్డాణం లాంటిది పెట్టి మళ్ళీ నగలన్నీనేమో వెండి నగలు లాంటివి పెట్టి అద్భుతం అనమాట. అసలు గెటపే ఒక స్పెషాలిటీ. బహుశా పల్లెటూరి పిల్లలు ఆ టైప్ గెటప్, ఇప్పుడంటే అన్ని రకరకాల అన్నీ వేషిస్తున్నారు. ఆ రోజుల్లో పల్లెటూరు అంటూనే లంగా ఓణి ఒక జడ, ఇది పిలక పెట్టారు, మళ్ళీ పొడుగ్గా వేశారు, పొడుగు చేతులు. ఒక నార్త్ సౌత్ దక్షిణ ఉత్తర కలిపినట్టుగా స్కెచ్లు. అంటే ఆ రోజుల్లో మైన్యూట్ థింగ్, ఆర్ట్ డైరెక్టర్ మొదలుకొని సంగీతం మొదలుకొని పాటలు మొదలుకొని ప్రతిది కూడా అద్భుతంగా చేసేవారు. స్కెచ్లు వేసి ఇచ్చారు, దాని ప్రకారం డ్రెస్సులు. ఇక పాట గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అది నిజంగా అది సెట్లోనే తీశారు. హిందీలో మాత్రం నడి గోదావరిలో ఒక పెద్ద ఇది వేసి శివలింగంతో గుడి వేసి ఆ గుడి దగ్గర 200 మంది డాన్సర్స్తో తీశారు. హిందీలో కూడా మీరే గౌరీ పాత్ర? హిందీలో నేనే. నాకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అంటూ ఆ డోలు పోయడం వంగిపోయేదాన్ని, అదే బాగా సన్నగా స్లిమ్గా ఉండేదాన్నేమో. అది నా గోల. ఆయనకేమో టిప్పి ఇచ్చారు, నాకేమో డోలు ఇచ్చారు. నేను కొట్టలేను బాబాయ్, ఇలా పట్టుకునేవాళ్ళు కింద అసిస్టెంట్ టేక్ అనేటప్పటికి వదులుతుండే ఇలా పడిపోవడం. నిజం డోలు అమ్మో, డమ్మీ కాదు, ఇలా పట్టుకుని ఉండేవాళ్ళు. క్లాప్ వెళ్తుండే వదిలేసేటప్పటికి ఇలా పడిపోయాయి, మళ్ళీ నిలదొక్కుని. ఆ డోల్తో డాన్స్ చేయడం అనేది చాలా కష్టం. గౌరమ్మ నీ మొగుడెవరమ్మ, ఎవరమ్మ వాడెవరమ్మ, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ. చెప్పాలంటే సిగ్గు కదయ్యా, ఆనవాళ్ళునే చెబుతానయ్యా, సిగలో నెలవంక. స్పెషల్ గా ఈ పాటలో నాగేశ్వరరావు గారు శివుడి వేషంలో కనిపిస్తారు, అదొక స్పెషాలిటీ. తర్వాత ఆయన పెద్ద వేషాలు అంటే శివుడి వేషం ఎక్కడ వేయలేదు, ఈ పాటలో చెప్పుకోదగ్గది అది కూడా. అందులో కూడా ఆ పాటలో దారిన పోతే ఎవరో పిలిస్తే వచ్చింది, ఎవరో పిలిస్తే పోతుంది. నిజంగా పాటలు మనం చెప్పుకున్నట్టుగా ఆణి ముత్యాలు, ముద్దబంతి పువ్వులో కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ నిజంగా ముగ్గురు నటులు ప్రాణం పోయడం అంటే ఈ సినిమాని చూస్తే తెలిసిపోతుంది, అలా నటించారు. ఇంకోటి పాడుతా తీయగా అన్న పాట కూడా ఈ రోజు అదే ప్రోగ్రామ్ బాగా హిట్ అయిపోయింది. అంటే ఆత్రేయ గారు ఏ సుముహూర్తంలో ఆ పాట లైన్ రాశారో కానీ పాడుతా తీయగా అన్నది బాగా పాపులర్ అయిపోయింది ఒక ప్రోగ్రామ్ కింద. అట్లాగే మరి ముక్కు మీద కోపం, నీ ముఖానికే అందం. ఇప్పుడు గోదావరి గట్టుంది, ఎంత నేటివిటీ ఉంది. గోదావరి గట్టు ఉంది, ఈ గట్టు మీద సెట్టు ఉంది, సెట్టులో కొమ్మ మీద పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది, ఒగరుగా పొగరుంది. అంటే జీవనం దృష్టిలో పెట్టుకొని
పాట రాసినట్లుగా జమున వగరు పొగరు ఉన్న పిల్ల కాబట్టి ఆవిడకి సూట్ అవుతుంది అన్నట్టుగా రాశారు. చక్కగా ఫోటోలో ఇంకా జీవం ప్రతి పాట అలాగే అంత లైట్గా అంత అద్భుతంగా సుశీల గారు పాడారు. అట్లాంటి చిలిపితనంతో ఉన్న పాత్రని హెవీనెస్ కౌంటర్గా అదే సుశీల గారు మాను మాకును కాను రాయేరప్పను కాను మామూలు మనిషిని అద్భుతంగా పాడింది. అసలు అందులోనూ నా జుట్టు ప్రత్యేకంగా చెప్పాలి, పెద్ద పొడుగ్గా లేకపోయినా ఎంత వెడల్పుగా గుబురు మంచి కర్లీ హెయిర్ బ్యాక్ లైట్ పెట్టి తీస్తే ఎంత అందంగా ఉందో ఆ సీను. ఆ రోజుల్లో నటులు పాత్రలు లీనమైపోయేవాళ్ళు కాబట్టి ఎవరికి ఈగోలు ఉండేవి కాదు. అంటే ఏ పాత్ర ఇచ్చినా అంటే ఏఎన్ఆర్ గారు సావిత్రి గారిని అమ్మాయి గోరు అన్నా, సావిత్రి గారు ఏఎన్ఆర్ని ఒరే అరే అన్నా కానీ ఈగోలు ఇక్కడ పాత్రలో లీనమైపోయేవాళ్ళు. అంటే ఇప్పుడు నటించడం చాలా కష్టం. ఒకసారి తెర మీదకి వచ్చారంటే వాళ్ళు స్టార్డమ్ని ఎక్కించేసుకుంటారు. సో ఆ రోజుల్లో పాత్రను అలా తీసుకొని యాక్ట్ చేయటం నిజంగా నటీనటులు కూడా ఒక యజ్ఞంలాగా చూసేవాళ్ళు. సినిమా అంటే ఆ రోజుల్లో ఆ సెట్స్ అనేది ప్రొడ్యూసర్ అంటే గౌరవం, డైరెక్టర్ అంటే గౌరవం, భక్తి, భయం కొందరికి, ఇట్లాంటివి అన్నీ కూడా ఉండేవి. ఒక పవిత్రమైన దేవాలయంలాగా భావించేవాళ్ళం. నిర్మాతలు బాగుంటేనే మనమంతా బాగుంటాము అన్న ఒక కాన్సెప్ట్. వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం, వాళ్ళు అలాగే మమ్మల్ని గౌరవించేవాళ్ళు. ఇక అన్ని పాత్రలు సావిత్రి అక్క గురించి చెప్పాలి అంటే అఫ్కోర్స్ ఆవిడ ఎన్నో ఇటువంటి హెవీ క్యారెక్టర్లు కొన్ని వందలు చేసి ఉంటుంది. అంటే ఆవిడకి మీకు అనుబంధం ఎలా ఉంది? దాంట్లో మాత్రం మోగ మనసులో నాకు మనస్సుకు నచ్చిన సీను ముద్దబంతి పువ్వులో పాటకు ముందు గోపి పాడమని చెప్పి అడుగుతుంది. కేవలం కళ్ళతోనే ఇలా చూసి ఇలా ఉంటుంది అంతే. అదే హిందీలో నూతన యాక్ట్ చేసింది. నేను ఉన్నాను కదా హిందీలో, ఆవిడ తలకాయ ఊపి ఇలా ఉంటుంది పాడు అని. సావిత్రి అలా ఓన్లీ జస్ట్ కళ్ళల్లో ఇలా ఉంది అంతే. అది గొప్ప కొన్ని వేషాలు అట్లా. ఇక సరే మామూలుగా ఇక నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలి అంటే పల్లెటూరి వేషాల్లో ఆయన నిష్ణాతుడు, ఏ వేషం వేసినా. కానీ ప్రత్యేకంగా ఈ కాన్ఫ్లిక్ట్ క్యారెక్టర్స్ వాళ్ళిద్దరివి కూడా గౌరమ్మలాగా స్ట్రైట్ క్యారెక్టర్ కాదు, కాన్ఫ్లిక్ట్ అంటే మనసులో ఏదో ఉంది, బయటికి చెప్పలేని వ్యధ. అతను పల్లెటూరు వాడు, కబుక్కున తెలీదు ముద్దబంతి పువ్వు ఇస్తాడు, అది ప్రేమ అభిమానమా, చాలా కాన్ఫ్లిక్ట్ క్యారెక్టర్. ఇద్దరివి కూడా అద్భుతంగా యాక్ట్ చేశారు ఇద్దరు కూడా. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో, ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే.